పద్మదాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. ఈ చెక్కిళ్ళు పద్మరాగ శిలల్లాగా తయారవుతాయి. తల్లి కూతుళ్ళలాగా కనబడరు, అప్ప చెల్లెళ్ళలాగా కనపడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటి? ధ్యానం. ఆ ధ్యానం చేయటం చేత మీరు ఎక్స్ట్రా క్రీములు ఏం రాసుకోకర్లా, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోకర్లా, లేకపోతే ఇంకేమిటో అవన్నీ ఫౌండేషన్లు వేయక్కర్లేదు, ఏం అక్కర్లా. ధ్యానం చేస్తే ఆ చెక్కిళ్ళు నునుపు తీరుతాయిట. చెక్కిళ్ళు నునుపు తేలటం అంటే ముఖం చక్కని కళగా తయారవుతుంది. ఆ మొహం కళకళలాడాలంటే ఏం చేయాలి? నీ శ్వాసలో ఉన్న దైవాన్ని గుర్తించు. ఫిజికల్గా ఎన్ని మార్పులు వస్తున్నాయో చూడండి. ఫిజికల్గా మనలో చాలా మార్పులు వస్తాయి కేవలం ధ్యానం వల్ల. అమ్మవారు చేసింది ధ్యానమే. ఆయన కోసం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసింది ఆవిడ. ఆ తపశ్శక్తి వల్ల వచ్చినటువంటివి ఇవి. ఇంకా సర్వారుణ నవద్యాంగి సర్వారుణ భూషిత. శరీరం అంతా కూడా సర్వారుణ నవద్యాంగి, చక్కని మెయిన్ శరీర ఛాయ వస్తుందట. సర్వారుణ నవద్యాంగి ఎప్పుడు కూడా నవనీతంగా ఉంటుంది. ఆ శరీరం లేతగా ఉంటుంది. ముదురు మొహం పడింది అంటారు చూడండి, ముదురు మొహం పడదు, ఎప్పుడూ లేతగా ఉంటుంది. ఎందుకని వీడికి దీని అంతటికే కారణం ఏంటి? శ్వాస మీద ధ్యాస పెట్టడం చేత పంచేంద్రియాలు మనసు వేరుపడిపోవటం చేత అక్కర్లేని ఆలోచనలు పోయినాయి కదా బుర్రలో. ఎప్పుడైతే మనసులో ఆలోచనలు కంట్రోల్లో ఉంటాయో అప్పుడు మొహం కళకళలాడుతూ ఉంటుంది, లేకపోతే దిగులుగా ఉంటుంది.